చాముండి దేవి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాతర్ గ్రామం వద్ద ఉంది. ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క చెవులు పడ్డాయని పురాణాల్లో ఉంది. దుర్గా సప్తశతిలోని మార్కండేయ పురాణంలో 7వ అధ్యాయం 27వ శ్లోకంలో చండ మరియు ముండ అనే రాక్షసులను చంపిన ఘట్టాన్ని ప్రస్తావిస్తారు. వాళ్ళని చంపడానికి అమ్మవారు చాముండిగా అవతరించిందని పురాణ కథనం. చాముండి దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మొదట ఇది కొండపైన హిమనీ చాముండా స్వామి ఆలయం దగ్గర ఉండేది. దాని వద్దకి భక్తులు వెళ్ళడం కష్టంగా ఉండటంతో సుమారు 400 సంవత్సరాల క్రితం దీనిని ప్రస్తుతం ఉన్న స్థలంలో మళ్ళీ పునర్నిర్మించారు. ఈ నిర్మాణ సమయంలో ఒక రాజు బ్రాహ్మణుడు దేవిని ప్రార్థించగా వాళ్ళ కలలో దేవి ఈ స్థలాన్ని సూచించిందని, అక్కడ పాత విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయని, వారి ఆదేశాల ప్రకారమే ప్రస్తుత ఆలయంలో ఆ విగ్రహాలని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి నవరంగు వస్త్రాల అలంకరణ జరుపుతారు. అందులో ముఖ్యంగా నలుపు మరియు ఎరుపు రంగులకి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిమ్మకాయల హారాన్ని, మరికొన్ని సందర్భాల్లో ఖడ్గాల హారాన్ని అలంకరిస్తారు. ఈ ఆలయం ఒడ్డున కుండ్ అనే పవిత్ర బావి ఉంది. అందులో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. మరొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక శవదహనం జరగాలన్న సాంప్రదాయం కూడా ఉంది. అమ్మవారు శవం మీద నిలబడిన రూపంలో కొలువు తీరి ఉండటం వల్ల శవవాహినిగా పిలుస్తారు.